హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా స్టైల్లో లెమన్ రైస్ ఇది పల్లెటూరి స్టైల్లో చాలా బాగుంటుంది. టేస్ట్ ట్రై చేయండి ఒకసారి. ముందుగా అన్నం ఉంచి పెట్టుకోవాలి కొంచెం బాగా. నేను బాస్మతి రైస్ అవి ఏమి యూజ్ చేయడం లేదు, మామూలు రైస్ యూజ్ చేస్తున్నాను. కొంచెం పెనంలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేయాలి. అది కొంచెం చిటపట అయిన తర్వాత ఆ జీలకర్ర వేసిన తర్వాత లెమన్ రైస్కి టేస్ట్ వస్తుంది. కొంచెం బాగా వేగనివ్వాలి ఇది, లేకపోతే ఆ పచ్చి స్మెల్ అనేది అలాగే ఉంటుంది. పల్లీలు కూడా ఇప్పుడే వేసుకోవాలి. పల్లీలు ఇప్పుడు వేసుకోవాలి, పిల్లలు కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లో వేగుతాయి ఇప్పుడు వేస్తే. అన్నం కొంచెం చల్లారిన తర్వాత కూడా తినడానికి కొంచెం బాగా క్రిస్పీగానే ఉంటుంది. ఉద్దిపప్పు అలాంటివి నేనేం వేయడం లేదు, ఎందుకంటే రైస్ ఆరిన తర్వాత మెత్తబడిపోతుంది, తినడానికి మరీ అంత బాగుండదు. శనగపప్పు వేగిన విషయం, కొంచెం పచ్చిమిర్చి టేస్ట్ కొంచెం పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా మరిగిన వాళ్ళకి తొందరగా కలిగిపోతుంది. కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం ఆనియన్, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు నేను ఫస్ట్ వేసుకోలేదు, ఎందుకంటే తొందరగా వేసుకోవాలి. స్మెల్ అనేది లాస్ట్లో వేసుకుంటే కొంచెం పడుతుంది. అయితే ఎట్లయినా మీరు ఇలా పెట్టిన కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు నేను కొద్దిగానే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ కండిషన్ కొంచెం రైస్ సరిపడా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. వేడి మీద వేసుకుని కొందరికి లెమన్ రైస్ పడదు కదా, అలాంటి వాళ్ళకి మీరు యాడ్ చేయండి. వేడి చేసుకొని కలుపుకుంటే ఇది అనేది కొంచెం తగ్గుతుంది. జలుబు అలాంటిది కొంచెం దీన్ని పగడని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పక్కకి ఆరిని మళ్ళీ కొంచెం బాగా ఆరిపోయింది బాగా. ఇంట్లోకి రైస్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా అంత బాగా వచ్చిందో. ట్రై చేయండి మీరు కూడా. దీనికి ఏం బాస్మతి రైస్, సోనా మసూరి రైస్ ఏం అవసరం ఏం లేదు, మామూలు నార్మల్ రైస్ యూజ్ చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.